హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రిపేర్ బై లెర్నింగ్. మన ఛానల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి రిలేటెడ్గా వచ్చే కాన్సెప్ట్స్ని డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. ఇలాగ మరిన్ని వీడియోస్ చేయాలంటే ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ షేర్ కూడా చేయండి. ఈరోజు మనము ఎకనామిక్స్లో కొన్ని కాన్సెప్ట్స్ని తెలుసుకోబోతున్నాము. అవి తెలుసుకునే ముందుగా ఫస్ట్ మనకి ఎకనామిక్స్ అంటే ఏంటో తెలియాలి. ఎకనామిక్స్ అంటే ఏంటి అంటే ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ అండ్ కన్జ్యూమింగ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఈజ్ నథింగ్ బట్ ఎకనామిక్స్. ఫస్ట్ మనకి గూడ్స్ అండ్ సర్వీసెస్ అంటే ఏంటో తెలియాలి. గూడ్స్ అంటే ఏంటి అంటే మనము మన చుట్టుప్రక్కల మన పరిసర ప్రాంతాల్లో చూసే వాటిని గూడ్స్ అని అంటారన్నమాట. అంటే వస్తువులే. ఈ సర్వీసెస్ అంటే ఏంటి అంటే వాటి వల్ల వచ్చే సర్వీసెస్, అంటే వాటి వల్ల మనం ఏదో ఒక పని చేసుకుంటాం కదా, వాటినే సర్వీసెస్ అని అంటారు అనమాట. అలాగే ఈ ప్రొడక్షన్, కన్జంప్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి అంటే ఈ గూడ్స్ని మనవి ప్రొడ్యూస్ చేస్తాం కదా, అంటే ఉత్పత్తి చేస్తామే, దానికి ప్రొడక్షన్ అంటాము. ఈ డిస్ట్రిబ్యూషన్ అంటే వాటిని మనం ప్రొడ్యూస్ చేసి డిస్ట్రిబ్యూట్ చేస్తాం, అంటే వేరే వేరే ప్రాంతాలకు మనం డిస్ట్రిబ్యూట్ చేసి పంపిస్తాం కదా, దాన్ని డిస్ట్రిబ్యూషన్ అంటాం. కన్జ్యూమింగ్ అంటే మనం యూస్ చేసుకుంటామే, దాన్ని కన్జ్యూమింగ్ అని అంటాం అనమాట. సో ఇలాగా ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ అండ్ కన్జ్యూమింగ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇస్ నథింగ్ బట్ ఎకనామిక్స్. మనకి ఈ ఎకనామిక్ యాక్టివిటీస్ని బేస్ చేసుకుని మనకి 3 సెక్టార్స్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి ప్రైమరీ సెక్టారు, సెకండరీ సెక్టారు, థర్డ్ది వచ్చేసి సర్వీస్ సెక్టారు. దీన్ని మనము టెరిషరీ సెక్టార్ అని కూడా అంటాము. ఫస్ట్ మనము ప్రైమరీ సెక్టార్ గురించి తెలుసుకుందాము. ఈ ప్రైమరీ సెక్టార్ని మనము అగ్రికల్చర్ అండ్ అలైడ్ సర్వీసెస్ సెక్టార్ అని కూడా అంటాము. దిస్ సెక్టార్ ప్రొడ్యూస్ గూడ్స్ అండ్ సర్వీసెస్ బై ఎక్స్ప్లాయిటింగ్ నేచురల్ రిసోర్సెస్. ఇట్ ఇంక్లూడ్స్ ప్రొడక్షన్ ఆఫ్ రా మెటీరియల్స్. ఎగ్జాంపుల్స్ వచ్చేసి యాక్టివిటీస్ ఇంక్లూడెడ్ అగ్రికల్చర్, మైనింగ్, ఫారెస్ట్రీ అట్లా. ఓకే, అంటే ఏంటి అంటే ఈ ప్రైమరీ సెక్టార్ని మనము అగ్రికల్చర్కి సంబంధించబడిన సెక్టార్ అని కూడా అంటాం అనమాట. ఎందుకంటే ఈ సెక్టార్లో ఫార్మింగ్కి రిలేటెడ్గా, ఫిషరీస్కి రిలేటెడ్గా, ఫారెస్ట్రీకి రిలేటెడ్గా, హార్టికల్చర్కి రిలేటెడ్గా ఉన్న పనులు అనేవి ఉంటాయి అన్నమాట. అండ్ ఈ సెక్టార్ ఎక్కువగా నేచర్ నుంచి వచ్చిన రిసోర్సెస్ ఉంటాయి కదా, న్యాచురల్ రిసోర్సెస్ని, వాటిని యూజ్ చేస్తుందన్నమాట. అండ్ ఈ సెక్టర్ నుండి వచ్చిన రా మెటీరియల్స్ని వేరే ఏదైనా వస్తువులు ఉంటాయి కదా, వాయు తయారు చేయడానికి యూజ్ చేస్తారనమాట. అండ్ ఈ సెక్టార్ నుంచి మన ఇండియాకి జీడిపి వచ్చేసి 18% అనేది వస్తుంది. అలాగే ఈ సెక్టార్ మీద పనిచేసే వాళ్ళు ఎక్కువగా 42% అనే వాళ్ళు ఉన్నారు. అండ్ ఈ సెక్టార్ వచ్చేసి బాగా అన్ఆర్గనైజ్డ్గా ఉంటుంది. ఎందుకంటే దీనికి గవర్నమెంట్ నుంచి అంత ఎక్కువగా ఫెసిలిటీస్ అనేవి రాము. ఫార్మల్ ఎంప్లాయ్మెంట్ ఏమి ఉండదు, ఇన్ఫార్మల్ ఎంప్లాయ్మెంటే ఉండిద్ది. తక్కువ శాలరీ అనేది ఉంటుందన్నమాట. ఓకే, దీనిని ప్రైమరీ సెక్టార్ అంటారు. సో నెక్స్ట్ వచ్చేసి సెకండరీ సెక్టార్. ఈ సెకండరీ సెక్టార్ వచ్చేసి ఇది ఇన్వాల్వ్స్ ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్. ఆల్ మ్యానుఫ్యాక్చరింగ్, ప్రాసెసింగ్ అండ్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ అనేవి ఈ సెక్టార్లో ఉంటాయన్నమాట. దీన్ని మనము మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అని కూడా అంటాం. దిస్ సెక్టార్ ట్రాన్స్ఫర్స్ వన్ గూడ్స్ ఇంటూ అనదర్ బై క్రియేటింగ్ మోర్ యూటిలిటీ ఫ్రమ్ ఇట్. ఇట్ ఈస్ ఆర్గనైజ్డ్ సెక్టార్ అండ్ యూజ్ బెటర్ టెక్నిక్స్. ఇట్ ఇంక్లూడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, స్మాల్ స్కేల్ యూనిట్స్, లార్జ్ ఫర్మ్స్ అండ్ బిగ్ కార్పొరేట్ మల్టీనేషనల్ కార్పొరేషన్స్ అనమాట. ఓకే, ఈ సెకండరీ సెక్టార్ అంటే ఏంటంటే ఫినిష్డ్ గూడ్స్ అనేవి ఇస్తుందన్నమాట. ఇందులో మ్యానుఫ్యాక్చరింగ్, ప్రాసెసింగ్ యూనిట్స్ సంబంధించినవి, కన్స్ట్రక్షన్కి సంబంధించినవి ఉంటాయి. దీన్ని మనము మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అని కూడా అంటామన్నమాట. ఇందులో ఏం చేస్తారంటే ప్రైమరీ సెక్టార్ నుంచి వచ్చాయి కదా మనకి రా మెటీరియల్స్, వాటిని ఒక ఫినిష్డ్ గూడ్ అంటే మనకి యూజ్ చేసుకునే ఒక వస్తువులాగా తయారు చేస్తారనమాట. ఈ సెక్టార్ అనేది బాగా ఆర్గనైజ్డ్ సెక్టార్గా ఉంటుంది. ఇందులో కొన్ని టెక్నిక్స్ కూడా యూజ్ చేస్తారు. దీంట్లో కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉంటాయి, స్మాల్ స్కేల్ యూనిట్స్ కూడా ఉంటాయి. అండ్ మనకి ఇండియా జీడిపికి 28% అనేది ఈ సెకండరీ సెక్టార్ నుండి వస్తుంది. అలాగే ఈ సెకండరీ సెక్టార్ నుంచి వర్క్ ఫోర్స్ కూడా 28% అనేది వస్తుందన్నమాట. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్గా ఎక్కువగా ఏముంటాయి అంటే మనకి కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉంటాయి. అంటే క్లాత్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, టీవీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, ఇట్లా ఏవైనా సరే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్సే ఉంటాయన్నమాట ఈ సెకండరీ సెక్టార్లో. ఈ సర్వీస్ సెక్టార్ని మనము టెరిషరీ సెక్టార్ అని కూడా అంటాము. ది సెక్టార్ ప్రొవైడ్స్ యూస్ఫుల్ సర్వీసెస్ టు ప్రైమరీ అండ్ సెకండరీ సెక్టార్స్ ఫర్ ద స్మూత్ ఫంక్షనింగ్ ఆఫ్ దేర్ వర్కింగ్. ఈ సెక్టార్ ఏం చేస్తుంది అంటే ఈ ప్రైమరీ అండ్ సెకండరీ సెక్టార్స్ అనేవి పనిచేయడానికి వాటికి కావాల్సిన సర్వీసెస్ అనేవి ఇస్తుందన్నమాట. ఈ సెక్టార్ అనేది వెల్ ఆర్గనైజ్డ్ సెక్టారు. అండ్ ఈ సెక్టార్లో బెటర్ టెక్నిక్స్ కూడా యూజ్ చేస్తారనమాట. ఈ సెక్టార్లో ఉండే సర్వీసెస్ ఏంటి అంటే బ్యాంకింగ్ రిలేటెడ్వి, ఇన్సూరెన్స్ రిలేటెడ్వి ఉంటాయి. సెక్టార్కి మన ఇండియా జీడిపికి 54 to 58% వస్తుంది. అలాగే ఈ సెక్టార్ మీద బేస్ చేసుకున్న వర్క్ ఫోర్స్ 30% ఉంటుంది.
ముందు మనము జీడిపి అనేది చెప్పుకున్నాం కదా. అసలు ఈ జీడిపి అంటే ఏంటి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అనమాట. ద టోటల్ వాల్యూ ఆఫ్ ఆల్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ కంట్రీ ఓవర్ ఏ స్పెసిఫిక్ టైమ్ ఈజ్ కాల్డ్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. అంటే ఏంటంటే మనము గూడ్స్ అండ్ సర్వీసెస్ని యూజ్ చేస్తున్నాం కదా, వాటికి ఇచ్చే వాల్యూ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మనీ ఈజ్ నథింగ్ బట్ జీడిపి. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్.